నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వర్జా, ఎండి ఫిజిషియన్ రిజిస్ట్రార్ ఎండోక్రైనాలజిస్ట్. నేను భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గండిమైసమ్మలో చేస్తున్నాను. ఈరోజు మన ఇండియాలోనే ఎక్కువగా బాధపడుతున్న ఒక దీర్ఘకాలిక వ్యాధి గురించి మనం మాట్లాడుకుందాం. అదే మధుమేహం, డయాబెటీస్ మెలైటిస్ అంటాం దాన్ని. సో ఇది మన ఇండియాలో ఎంత కామన్ అంటే, మన ఇండియా, చైనా ఈ రెండు కంట్రీస్ డయాబెటిక్ క్యాపిటల్ అంటాం. అంటే వరల్డ్లోనే ఎక్కువ షుగర్ ఉన్న పేషెంట్స్ మన దేశంలోనే ఎక్కువ మంది ఉన్నారు. మన కంట్రీలో ఆల్మోస్ట్ 9 కోట్ల మంది వరకు ఈ డయాబెటీస్తో బాధపడుతున్నారు. మనకున్న 150 కోట్ల మందిలో 9 కోట్ల మంది ఏజ్డ్ పీపుల్ కానీ, పిల్లలు కావచ్చు, లేదా యంగ్ పీపుల్ కావచ్చు, ఇలా చాలామంది డయాబెటీస్తో బాధపడుతున్నారు అనమాట. దీనికి ట్రీట్మెంట్ కానీ, అసలు దీనిలో కనబడే లక్షణాలు కానీ మనం ముందుగానే తెలుసుకుంటే చాలా కాంప్లికేషన్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు. అసలు ఫస్ట్ లక్షణాలు తెలుసుకునే ముందు ఈ షుగర్ అనేది ఎన్ని రకాలు అన్నది తెలుసుకోవాలండి. మెయిన్గా డయాబెటీస్ అన్నది 2 రకాలండి. ఫస్ట్ టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్. మనం ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ ఎవరిలో వస్తుంది, టైప్ 2 డయాబెటీస్ ఎవరిలో వస్తుంది అన్నది మనం తెలుసుకోవాలి. టైప్ 2 డయాబెటీస్ 90% వెరీ కామన్ అండి, మన ఇండియాలో వెరీ కామన్. మిగతా 10% టైప్ 1 డయాబెటీస్ ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్ మనం ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం. అంటే ఈ టైప్ 1 డయాబెటీస్ ఎవరిలో ఎక్కువగా వస్తుంది అంటే 18 సంవత్సరాలు లోపల ఉన్న వాళ్ళకి, పిల్లల్లోని. అంటే 5 సంవత్సరాలు అవ్వచ్చు, 3 సంవత్సరాలు అవ్వచ్చు, 10 సంవత్సరాలు అవ్వచ్చు, 18 సంవత్సరాల లోపల చాలా మందికి టైప్ 1 డయాబెటీస్ అనేది వస్తుంది అనమాట. ఈ టైప్ 1 డయాబెటీస్ ఎందువల్ల వస్తుంది అంటే, మనం ఏం తిన్నా కూడా, అన్నం తిన్నా, ఏది తిన్నా, అది బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయినప్పుడు మన ప్యాన్క్రియాస్ నుంచి ఇన్సులిన్ అనేది వస్తుంది అనమాట. ఇన్సులిన్ వచ్చి దాన్ని న్యూట్రల్ చేస్తుంది. కానీ మన ప్యాన్క్రియాస్లో ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల, జన్యు రకమైన కారణాల వల్ల ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. సో టైప్ 1 డయాబెటీస్ అందువల్ల యంగ్ పీపుల్, అంటే 5-6 సంవత్సరాల్లో కూడా వస్తుంది. ఈ మధ్య చాలా మంది పిల్లలు నా దగ్గరికి టైప్ 1 డయాబెటీస్తో బాధపడుతూ వస్తున్నారు. 6 ఇయర్స్ 7 ఇయర్స్ పిల్లలు వీళ్ళు. సో ఈ టైప్ 1 డయాబెటీస్కి ట్రీట్మెంట్ అనేది ఇన్సులిన్ ఖచ్చితంగా ఇవ్వాలి. ట్యాబ్లెట్స్తో కవర్ అవ్వదు. ఎందుకు అంటే టైప్ 1 డయాబెటీస్ అంటేనే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్. ఇన్సులిన్ ఇస్తేనే ఆ షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. వాళ్ళకి 3 సార్లు 4 సార్లు ఇన్సులిన్ పిల్లల్లో ఇవ్వాల్సి ఉంటుంది. షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ కానీ 3 సార్లు ఇచ్చి, లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ రాత్రి ఒక పూట, అలా 4 సార్లు మనం వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనిలో టైప్ 1 డయాబెటీస్ అనేది ఏదో బాగా స్వీట్లు తినో, ఊబకాయం వల్ల వచ్చింది కాదు. ఇది మన ప్యాన్క్రియాస్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది లేకపోవడం వల్ల వచ్చేదే టైప్ 1 డయాబెటీస్. ఇది మన ఇండియాలో ఒక 10% వరకు ఉంటుంది. ఇప్పుడు మనం టైప్ 2 డయాబెటీస్, ఇది వెరీ కామన్ డయాబెటీస్, మోస్ట్ కామన్ డయాబెటీస్. ఇది 90% మందిలో ఉంటుంది. ఇది ఎందువల్ల వస్తుంది అంటే స్ట్రెస్, ఒత్తిడి వల్ల, బాగా ఊబకాయం, లేదా వయసు 40 నుంచి 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే స్మోకింగ్, డ్రింకింగ్, సరిగ్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లేకపోవడం వల్ల, లేదా సడన్గా లావు అవ్వడం, జంక్ ఫుడ్స్ తినడం, ఆయిల్ ఫుడ్స్ తినడం, బాగా మసాలా ఫుడ్స్, కొవ్వు పదార్థాలు ఇవన్నీ తినడం వల్ల వచ్చే డయాబెటీసే టైప్ 2 డయాబెటీస్. దీనిలో మనం ఓరల్ హైపోగ్లిసమిక్ డ్రగ్స్ పెట్టొచ్చు. అంటే ట్యాబ్లెట్స్ వాడొచ్చు. అప్పటికి కంట్రోల్ అవ్వకపోతే అప్పుడు మనం ఇన్సులిన్ వాడుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ డయాబెటీస్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అసలు ఈ డయాబెటీస్లో ఎటువంటి లక్షణాలు ఉంటాయి, చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఇటువంటి లక్షణాలు కనబడితే ఖచ్చితంగా ఇది డయాబెటీసే అనుకోవాలి. ఎక్కువగా మనకు కనబడే లక్షణాలు ఏంటంటే, మూత్రం ఎక్కువగా అవ్వడం, అంటే రోజుకి 10 టైమ్స్, పొద్దున రాత్రిపూట ఒక 5 టైమ్స్, టాయిలెట్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇంకొకటి, షుగర్ బాగా పెరిగిన వాళ్ళకి వెయిట్ లాస్, బరువు కూడా తగ్గడం అనేది ఉంటుంది. లేదా దాహం ఎక్కువ అవ్వడం, నాలుక ఎండుకుపోవడం కానీ, నాలుక డ్రై అవ్వడం, దాహం, ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకోటి, ఆకలి కూడా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా తింటూ ఉంటారు కానీ లావు అనేది అవ్వరు. ఇంకా చెప్పాలంటే కాళ్ళ తిమ్ముర్లు, మంటలు, లేదా ఎక్కువగా స్వెట్టింగ్, అంటే చెమటలు పట్టడం, నీరసం అనిపించడం, కండరాల నొప్పులు, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. దీన్ని మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే డయాబెటిక్ రెటినోపతి అంటాం. అంటే కంటి చూపు ఎఫెక్ట్ అవ్వడం, డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం, కిడ్నీలు డ్యామేజ్ అవ్వడం, లేదా డయాబెటిక్ న్యూరోపతి అంటాం. అంటే కాళ్ళ మంటలు, తిమ్ముర్లు వచ్చి కాళ్ళకి ఇంకా సెన్సేషన్ అనేది
తెలియకుండా పోతుంది. వీళ్ళలో ఏంటంటే ఏదైనా దెబ్బ తగిలితే తొందరగా అది సెప్టిక్ అయి ఫింగర్ తీసేసేయడం కానీ ఇలాంటి యాంపిటేషన్ చేసే పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. సో షుగర్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇటువంటి లక్షణాలు మీలో ఏమైనా కనబడితే ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకోవడం, లక్షణాలు బట్టి డాక్టర్కి తెలిసిపోతుంది టైప్ 1 టైప్ 2 అని. లేదా కొన్ని టెస్ట్స్ కూడా ఉంటాయి, గ్యాడ్ యాంటీబాడీస్ అని, ఇస్లెట్ యాంటీబాడీస్, కొన్ని టెస్టులు కూడా ఉంటాయి. ఆ టెస్టుల వల్ల కూడా మనకి ఏ డయాబెటీస్ అనేది మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి డాక్టర్ కొన్ని టెస్టులు రాసిస్తారు. ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్, పోస్ట్ ప్రార్డినల్ షుగర్ లెవెల్స్. ఫాస్టింగ్ లెవెల్స్ ఎంత ఉండాలంటే 110 లోపల ఉండాలి. తిన్న తర్వాత షుగర్ లెవెల్స్ 150, 140 లోపల ఉండాలి. HbA1c అంటాం. ఇది 6 months 3 months యావరేజ్ పర్సంటేజ్ ఆఫ్ షుగర్ లెవెల్స్ అనమాట. ఇది మినిమం మన ఇండియా వాళ్ళకి 6 లోపల ఉండేటట్టు చూసుకోవాలి HbA1c అనేది. ఇంకా మిగతా టెస్టులు కూడా రొటీన్గా LFT, RFT ఇలాంటి టెస్టులు అన్నీ చేసుకొని మనం ప్రాపర్ డైట్, ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి, మీరు దీని నుంచి తప్పించుకోవడానికి ఉండదు. ప్రీ డయాబెటిక్ అనుకోండి, మనం 3-4 సంవత్సరాలు ప్రాపర్ డైట్ మనం ఫాలో అయ్యి తగ్గించుకోవచ్చు. కానీ ఇది డయాబెటిక్ అంటే ఆల్రెడీ డయాబెటిక్ రేంజ్లో HbA1c 6.5, 7, 8, 9, 10 ఉందనుకోండి, మనం ట్రీట్మెంట్ అన్నది వాడాలి, లైఫ్ లాంగ్ వాడాలి. టాబ్లెట్స్ వల్ల కానీ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ వల్ల కానీ మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ 100% సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. టాబ్లెట్స్ వాడితే కిడ్నీలు పాడవుతాయి, ఇన్సులిన్ వాడితే కిడ్నీలు పాడవుతాయి అని చెప్పి మీరు అవి ఆపేయడం చేస్తే ఖచ్చితంగా ఇది అటాక్ చేసేది బాడీలో ప్రతి పార్టే అటాక్ చేస్తుంది. మీకు ఖచ్చితంగా మన బాడీలో ఏదైనా ఆర్గాన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. థ్యాంక్ యూ.